నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు వెల్త్ అడ్వైజర్ ఎల్లారెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి జాహ్నవి గారు. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఓకే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, బాగున్నాను. ఓకే సార్, జనరల్గా అంటే మనం వెల్త్ విషయంలో, సేవింగ్స్ విషయంలో చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడున్న అవేర్నెస్కి చిన్నప్పటి నుంచి కూడా అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అవేర్నెస్ వస్తుంది. సో ఒకవేళ 60 years ఉన్న ఒక వ్యక్తి, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి, రిటైర్మెంట్ ప్లాన్ అయింది. సో రిటైర్మెంట్ ప్లాన్ తర్వాత కొంత మనీ మన దగ్గర ఉంది. సో ఆ మనీని ఫ్యూచర్కి ఎలా సేవ్ చేసుకోవాలి? ఓకే, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా లైఫ్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్రీ రిటైర్మెంట్, అంటే అక్యుములేషన్ స్టేజ్, నథింగ్ బట్. ఓకే. సెకండ్ స్టేజ్ ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్, అంటే ఇప్పుడు దాకా దాచుకున్న డబ్బుల్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ మన మిగిలిన కాలం అంతా గడిపేయాలి. ఆ మిగతా కాలం ఎంత అంటే దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఈ భూమి మీద బతికుండాలి. మనం రిటైర్ అయిన తర్వాత ఇంకా 30 సంవత్సరాలు ఈ భూమి మీద బతికుండాలి. ఎస్, ఈ రోజున మెడికల్ ఇవన్నీ కూడా చూసుకుంటే అవేర్నెస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం 90 కన్నా ఎక్కువ బతుకుంటాం. అంటే టు బి ఫ్రాంక్, రియల్లీ చెప్పాలంటే 30 సంవత్సరాలు కాదు, 360 నెలల పాటు మనం ఈ భూమి మీద బతికుండాలి. ఓకే. బట్ మనం ఈ 30 నుంచి 60 సంవత్సరం వరకు ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉన్నాము, ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. కానీ 60 దాటిన తర్వాత యువర్ ఇన్కమ్ విల్ బి ది 0, ఓన్లీ ఎక్స్పెండిచర్. సో దాని గురించి కరెక్ట్గా ప్లాన్ చేయాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇండియాలో 90 to 95% ఆఫ్ ది పీపుల్ చేయడం లేదు. చేస్తున్నా సఫిషియెంట్గా చేయడం లేదు. ఓకే, ఇప్పుడు ఆ స్టేజ్ కన్నా అక్యూములేషన్ స్టేజ్ అయిపోయింది, మీరు రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్కి వచ్చేసారు. ఆ స్పెండింగ్ స్టేజ్లో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, మన మనీని ఎక్కడెక్కడ పెడితే చాలా బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే సార్. సో ఇక్కడ యాక్చువల్లీ ఇండియాలో చాలా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. మేబీ పోస్ట్ ఆఫీస్ కానీ, బ్యాంక్ ఎఫ్డి కానీ, ఎల్ఐసి కానీ, ప్రధానమంత్రి యోజన ఇలాంటివన్నీ కానీ చాలా ఉన్నాయి. వాటితో పాటుగా ఈ మధ్య ఎక్కువగా చాలా మంది ఫోకస్ చేస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎక్కువ మంది ఎక్కువ రిటైర్మెంట్ పెన్షన్ తీసుకోవడం అనేది ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. దాని గురించి మనం ఒక 5 to 10 minutes డిస్కస్ చేద్దాం. ఒక చిన్న టిపికల్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి. సపోజ్ ఇక్కడ ప్రొఫెషన్ వైజ్ కూడా కొంచెం మార్పు ఉంటుంది. చాలా మంది ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఇన్కమ్ డిపెండ్స్ ఆన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జనరల్లీ పెన్షన్ ఉంటుంది, ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు అది కూడా రావడం లేదు. సో ఒక టిపికల్ ఒక పర్సన్ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, ఆయన చేతిలో 10 లక్షల రూపాయలు ఉన్నాయి. 10 లక్షల రూపాయలు ఈ రోజున రిటైర్ అయిన పర్సన్కి కొంతమందికి అది చాలా పెద్ద అమౌంట్ అండి. 10 లక్షలు అనేది 30 సంవత్సరాల పాటు సముద్రాన్ని ఈది అంటే సంసార బాధ్యతలన్నీ అయిన తర్వాత, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇవన్నీ అయిన తర్వాత ఒక 10 లక్షల రూపాయలు సేవ్ చేయడం, తన కోసం తనుగా సేవ్ చేయడం 10 లక్షల రూపాయలు కొంతమంది చాలా పెద్ద అమౌంట్ అయి ఉండొచ్చు, కొంతమందికి చాలా చిన్న అమౌంట్ కావచ్చు, కొంతమందికి మనం 10 lakh రూపీస్ తోటి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ 10 lakhs తీసుకెళ్లి బ్యాంకులోనో ఎఫ్డి పెట్టేసి ఎవ్రీ మంత్ దానిలో ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అంటే కమింగ్ 30 years వచ్చే ఇంట్రెస్ట్ తోటి కాలం గడుపుతూ రావాలి, ఎగ్జిస్ట్ అవుతూ రావాలి. మేడం, ఈ రోజున బ్యాంక్ ఇంట్రెస్ట్ బట్టి 5.5 to 6% మాత్రమే ఇస్తున్నారు. సో అంటే దాదాపుగా ఒక 5,000 రూపాయలు పర్ మంత్ మీకు పెన్షన్ వస్తుంది. 10 లక్షలు పెడితే 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ మీకు పెన్షన్ వస్తుంది. 5,000 తోటి ఒక మంత్ మొత్తం గడపడము సాధ్యం అవుతుందా? ఈవెన్ మెడిసిన్స్ కి కూడా సరిపోవు కదా సార్, వాళ్ళు వేసుకునే మందులకు కూడా సరిపోవు. బట్ ఓకే, అతను ఇంకేం చేయలేడు, 10 లక్షలు మాత్రమే సేవ్ చేసుకున్నాడు, అన్ఫార్చునేట్లీ చేసుకున్నాడు. ఒకసారి ఆయన లైఫ్ గురించి ఊహించండి ఎలా ఉంటుందో. ఇక్కడ కన్నా ఊర్లో ఉంటారు, లేకపోతే డిస్ట్రిక్ట్ క్యాపిటల్స్లో ఉంటారు, 5,000 తోటే సర్వైవ్ కావాల్సిన పొజిషన్ ఉంది. ఓకేనండి, ఇబ్బంది అయినా నో అదర్ ఛాన్స్ కాబట్టి 5,000 ఎవ్రీ మంత్ తోటి సర్వైవ్ అవుతూ వస్తున్నాడు.
ఇక్కడ చూడండి ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడే ఇబ్బంది 5,000 అనేది ఇబ్బంది అనుకున్నాము. 5 years అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు ఇచ్చే సేమ్ 5,000 ఇస్తారు. సర్వైవ్ కాగలరా 5 సంవత్సరాలు అయిన తర్వాత? అంటే కనీసం ఈ రోజు 5,000 రూపాయలు ఖర్చు పెట్టాను, 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం 7,000 రూపాయలు ఖర్చులు, ఇన్ఫ్లేషన్ బట్టి ఖర్చులు అవుతాయి. ఈ రోజు సర్వైవ్ కాలేనా, ఆ రోజు సర్వైవ్ కాలేడు ఎలా? ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి, మనీకి వాల్యూ తగ్గిపోతుంది కదండి. 2 రూపాయలు ఆ రోజున 7,000 రూపాయలు కావాలి, చెప్పండి ఎలా చేయాలి? ఓకేనండి, అడ్జస్ట్ అయిపోయాడు. ఇంకొక 5 ఏళ్ళు గడిచిపోయింది. అంటే దాదాపు 9,000 10,000 రూపాయలు పర్ మంత్ ఓన్లీ ఫర్ ఎక్స్పెండిచర్ కావాల్సిందే. బ్యాంక్ వాళ్ళని పెంచుతారండి. మరి ఏం చేయాలి చెప్పండి ఆయన? సార్ మీరు చెప్పండి సార్, ఏం చేయాలి? ఎస్, దానికి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైస్ చాలా మంది ఉన్నారు. వేరియస్ బ్యాంక్స్ ఇలాంటివి కూడా సజెషన్స్ ఇస్తున్నాయి. చాలా మంది ఈ రోజు మ్యూచువల్ ఫండ్ మీద దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ 5,000 రూపీస్ 6,000 నుంచి 7,000 వరకు తీసుకోవచ్చు. డిపెండ్స్ అది పోర్ట్ఫోలియోని బట్టి ఆ పర్సన్ ఇవన్నీ కూడా చూసుకొని ఒక 6,000 నుంచి 7,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ట్యాక్స్ ఫ్రీ. మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చేది కొంచెం ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే దాని సిస్టమ్ అలా ఉంది కాబట్టి ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అది డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు ట్యాక్స్ రేట్లో. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఓకే, 10 years అయిన తర్వాత ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ద అమౌంట్ 10 lakh రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ 10 years అలాగే ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా 6,000 to 7,000 రూపీస్ తీసుకుంటున్న తర్వాత కూడా మీ క్యాపిటల్ ఎప్రిషియేషన్ అనేది కొంచెం వస్తుంది అక్కడ. ఇక్కడ బ్యాంక్ ఎఫ్డి చేసేసాము, 10 సంవత్సరాలు అయిన తర్వాత మీ డబ్బులు మీకు కావాలంటే జస్ట్ మీ 10 లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇస్తారు. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్ లో ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా మీ క్యాపిటల్ అనేది కొంచెం అప్రిషియేట్ అవుతుంది. ఓకే, అప్రాక్సిమేట్ గా ఎంత పర్సెంటేజ్? అంటే అక్కడ అంటే కొన్ని కేసెస్లో చూసుకుంటే 25%, అంటే మీరు 10 లక్షలు పెడితే దాదాపు 13 లక్షలైన కేసెస్ ఉన్నాయి, 15 లక్షలైన కేసెస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డిపెండ్స్ ఆన్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ ఈవెన్ డబల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ రియల్లీ. అంటే ఈ రోజున 6,000 నుంచి 7,000 రూపాయలు అడ్జస్ట్ అయ్యే మీరు ఇన్ఫ్లేషన్ ఒక 10 years అయిన తర్వాత చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ 10,000 రూపీస్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కదా. వేరే బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మీ క్యాపిటల్ అప్రిషియేట్ కాదు. ఈ రోజు ఇచ్చిన అమౌంట్ ఎంత ఉందో అదే అమౌంటే మీకు ఇస్తారు, ఎందుకంటే అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు. బట్ మ్యూచువల్ ఫండ్ లో ఈ సౌలభ్యం ఉంది, అదేంటంటే మీ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతుంది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది నాకు. సో అదేంటంటే ఇప్పుడు క్యాపిటల్ పెరుగుతుంది, గుడ్, బాగుంది. తగ్గే అవకాశాలు ఉంటాయా? అంటే మ్యూచువల్ ఫండ్ లో కానీ ఈక్విటీ కానీ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే దాదాపుగా ఎప్పుడు కూడా 30 సంవత్సరాల నుంచి చూసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది. సెన్సెక్స్ కానీ బిఎస్సి కానీ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఈవెన్ ఈ రోజు కూడా అప్ అండ్ డౌన్ ఉంది. 50,000 రూపీస్ 53 పాయింట్స్ వచ్చినా 53,000 పాయింట్స్ వచ్చినా కూడా అప్ అండ్ డౌన్ అనేది వెరీ కామన్. మ్యూచువల్ ఫండ్ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. బట్ ఆ రోజున 30 సంవత్సరాల క్రితము మేబీ 20 years బ్యాక్ 3,000 ఉంది, ఈ రోజు 53,000 ఉంది. ఆ రోజు అప్ అండ్ డౌన్ ఉంది, ఈ రోజు కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇంకో 30 సంవత్సరాలు అయిన తర్వాత, ఇంకో 50 సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ ఈ రోజున 53,000 అప్ అండ్ డౌన్ ఉన్నది 20 years తర్వాత మేబీ 1,50,000 లేకపోతే 2 lakh మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతూ వస్తుంది. అంటే గ్రోత్ విల్ బి దేర్. ఓకేనండి. ఇంకొక టిపికల్ సేమ్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం చూద్దామండి. సపోజ్ ఈ రోజు అంటే చాలా మంది మనలో ఏం చేస్తుంటారంటే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి వాళ్ళకున్న అవగాహన ఏంటి అంటే ఒక ఇల్లు కొనేయడము, చిన్న పోర్షన్స్ తయారు చేయడము, లేకపోతే ఈ రోజుల్లో అది కూడా కష్టం అవుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఒక అపార్ట్మెంట్ కొనేసి దాని మీద వచ్చిన రెంట్ తోటి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది అదే పని చేస్తుంటారు. సో ఇక్కడ సపోజ్ ఈ రోజు ఎగ్జాంపుల్గా 1 కోటి రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొన్నారండి. హైదరాబాద్లో 1 కోటి రూపాయలతో ఒక అపార్ట్మెంట్ కొన్నారు. అప్రాక్సిమేట్ రెంట్ ఎంత వస్తుందండి? 20-30,000 రూపీస్ వరకు రావచ్చు. ఎట్ ది మోస్ట్ మ్యాక్సిమం వేసుకున్నా కూడా 30,000 రూపీస్ వరకు రావచ్చు. ఓకేనండి.
మేబీ 40,000 అనుకోండి. ఓకే ఓకే ఓకేనండి. సో ఇక్కడ బట్ అదే అమౌంట్ మనం ఇక్కడ పెట్టడం ద్వారా మ్యూచువల్ ఫండ్ లో పెడితే మనకి 60,000 నుంచి 70,000 రూపాయలు ఎవ్రీ మంత్ వస్తాయి. ప్లస్ ఒక 10 years తర్వాత చూసుకుంటే అపార్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంటుందండి? తగ్గిపోతుంది సార్, తగ్గిపోతుంది. లేకపోతే ఈవెన్ సేమ్ ఉండొచ్చు, డిప్రిషియేషన్ ఇలాంటివి ఉన్నా ఛాన్స్. బట్ ఇక్కడ మన క్యాపిటల్ ఎప్రిషియేషన్ అవుతుంది అనుకున్నాం కదండి. 1 crore అనేది ఎప్రిషియేట్ అవుతుంది. సో ఇది అడ్వాంటేజ్ అన్నమాట. అంటే ఒక హౌస్ లో మనం ఒక అపార్ట్మెంట్ లో తీసుకున్న తర్వాత ఉండే డిఫికల్టీస్, ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది రాదు, ఎగ్జాక్ట్లీ రెంట్ కు ఎవరైనా వస్తారు రారు, మధ్యలో ఖాళీ చేస్తారు, వేరే వాళ్ళు ఫిల్ అవుతున్నారా లేదా, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఏదైనా రిపేర్ చేయించాల్సి వస్తుంది. ఒక స్టేజ్ వరకు మనం రిపేర్ చేయించగలము, కరెక్ట్ గా మనం మేనేజ్ చేయగలము. బట్ ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే 60 నుంచి 70 దాటిన తర్వాత మనం అంత చేయగలమండి? 75, 80 ఎలా మరి? బట్ ఇక్కడ నో ప్రాబ్లం. ఒకసారి కనుక మనం వేసామంటే ఆటోమేటికల్లీ ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇది జనరల్లీ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న అడ్వాంటేజెస్. సార్ అంటే మీరు వెల్త్ అడ్వైజర్ గా ఉన్నారు కాబట్టి ఎవరైనా మీకు కాల్ చేయాలంటే డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు సార్? డైరెక్ట్ గా కాల్ చేయొచ్చండి, ఏమీ పర్వాలేదు. ఎనీ టైమ్ ఐ విల్ టేక్ యువర్ కాల్స్. అండ్ నేనే కాదండి, చాలా మంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు. ప్లీజ్ టేక్ దేర్ అడ్వైస్. ఎందుకంటే దీనివల్ల మంచి ఉపయోగం ఉంటుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఈ డిఫికల్టీస్ లేకుండా మన క్యాపిటల్ ఎప్రిషియేషన్ ఏమి చేయాలండి, ఇదే అమౌంట్ పెరగకపోతే మనం ఏం చేస్తాం? ఓకే, సో ఇది అడ్వాంటేజెస్. సూపర్ సార్. నిజంగా అంటే రిటైర్మెంట్ కి వచ్చిన డబ్బులు ఏ విధంగా చేయాలి, ఫ్యూచర్ ఏంటి అన్న దాని మీద చాలా చక్కగా, చాలా క్లారిటీగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్కారం అండి. సో చూసారు కదండి, నిజంగా అంటే రిటైర్మెంట్ టైంలో ఉన్నటువంటి మనీని ఏం చేయాలి, ఎలా చేయాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్యూచర్ ఏంటి, అసలు నేను అన్ని ఇయర్స్ బ్రతుకుతానా లేదా అన్న విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీకు చక్కగా క్లారిటీగా మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.